వెల్కమ్ టు టాలీవుడ్ హ్యాక్స్. పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయంలో తను 21 సీట్లు నిలబడితే 21 మెజార్టీతో గెలిచాడు. అయితే ఈ టాపిక్ గురించి మనం మాట్లాడే ముందు మీకు చిన్న విషయం మనం తెలుసుకుందాం. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారా, మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి హాయ్ అని అయితే వాట్సాప్ చేయండి. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజలలో ఎంతో మంచి చేయాలని అయితే కోరుకుంటారు. అంతేకాకుండా తను రాజకీయంలో గెలవనప్పుడే కౌలు రైతులను అయితే తన సొంత డబ్బుతో అయితే ఆదుకున్నారనే విషయం అనేది తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడు గెలిచిన తర్వాత తను ప్రజలకి ఎంతో చేయాలని ఆతృతంగా ఉన్నారు. అయితే తన కొడుకు మాత్రం లేట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక స్కాన్ కోడ్ లాంటిది తయారు చేశారు. అంతేకాకుండా దాన్ని స్కాన్ చేసి గూగుల్ ఫామ్లో ఫిల్అప్ చేస్తే వారి ప్రాబ్లం అనేది 1 డేలో కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ సిస్టమ్ అనేది తన కొడుకు అయితే తెచ్చాడు. అంతేకాకుండా దీన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే ఆమోదించారు. తను కొండగట్టులో ప్రార్థన అయిపోయిన తర్వాత ఎమ్మటే ఇదైతే యాక్టివేట్ చేయడం అనేది జరిగింది. తను ప్రార్థన చేసుకొని పూజ చేసి అయిపోయిన తర్వాత కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే అఖిరానందాన్ని కలిసి ఈ ఐడియా బాగుంది అని చెప్పి దీన్ని అయితే ఓకే చేయడం అనేది జరిగింది. సో దీని ద్వారా ప్రజల కష్టాలు అనేటివి డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలన్నా కానీ అది ఇబ్బందికరంగా ఉంటుంది. దీని ద్వారా మనకేంటంటే ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకోవచ్చు. వారి సమస్యలపై మనం పోరాడవచ్చు. ఏదనేది అయితే వారి కష్టాలను తీర్చవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు అయితే అఖిరానందంతో కూడా చర్చించారు. దీనికి నారా చంద్రబాబు గారు కూడా ఓకే అని సందేశించారు. దీని ద్వారా స్కాన్ చేసేసి దాన్ని గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసేస్తే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆ ఫామ్ అయితే రీచ్ అవుతుంది. ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. ఒక సినిమాలో లాగా కూడా ఇది చేస్తున్నారు. ఈ ఐడియా చాలా బాగుంది. మీరేమంటారు? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ టాలీవుడ్ హ్యాక్స్.